కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయని మహబూబాబాద్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని గూడూరు మండలం పరిధిలో ఉన్న బీర్బల్ తండా, గుండెంగా 16 చింతల తండాలకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా సుమారు 200 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి తదితర పంటలు సాగు చేస్తున్నారు. 33 బోర్లు ఒకే ట్రాన్స్ఫార్మర్ కింద ఉండడంతో అవి పదే పదే మరమ్మతులకు గురవుతున్నాయి. పంపించాం మళ్ళీ మేడం కూడా మాట్లాడింది, కొత్తది పంపిస్తాం, ఇది పని చేయదు, అది పని చేయాలన్నా మళ్ళీ 33 మూటలు అది ఉండదు. మొత్తం మేము కొనుక్కొని చేసుకోవాలా, మొత్తం డబ్బులు వసూలు చేసి మేము జమ చేసుకొని తీసుకోపోతాం. చోట మొత్తం ఎండిపోయి ఇటీవలే ట్రాన్స్ఫార్మర్ మళ్లీ చెడిపోయి 15 రోజులు అయిందని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీంతో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదనంగా మరో ట్రాన్స్ఫార్మర్ కావాలని కొత్తగా డీడీలు కూడా తీశామని, కానీ ఇప్పటి వరకు ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా పంటలకు సాగునీరు, బోర్లకు నిరంతరాయంగా విద్యుత్తు అందించాలని కోరుతున్నారు. లేకపోతే తమంతా రోడ్డెక్కాల్సి ఉంటుందని హెచ్చరించారు. చోట మొత్తం ఎండిపోయి ఒక్కొక్కటి ఎకరానికి 30 సార్ మాది మదనాపురం సార్, బిర్బల్ తండా సార్. మేము రైతులం సార్. మాకు 3 ఎకరాల భూమి ఉంది సార్, పొలం ఉంది సార్. పొలాలకు సార్ డిప్పు తీసుకురావాలని అంటే డబ్బులు వసూలు చేసుకున్నారు సార్. డబ్బులు ఇచ్చేసాను. అది మన అది డిప్పు పట్టుకోవాలంటే డిప్పులు పంపలేరు సార్ గవర్నమెంట్ వాళ్ళు. మాది కరెంట్ ప్రాబ్లం అని పంటల మీద మేము పెళ్లిళ్ళు పెట్టుకున్నాం సార్. నా 3 బిడ్డలు సార్. మేము రైతులం సార్, మేము జీతం ఉంటున్నాం సార్. ఈ పెళ్లిని చేయాలంటే పంట మీదనే మేము ఒడ్లు అమ్ముకునే కదా, వాళ్ళ కట్నాలో వాళ్ళ సొమ్ములో ఏదో పెట్టాలి కదా సార్. అప్పు చుట్టలు కూడా ఈ అప్పు కూడా ఎవరు ఇస్తలేరు సార్. పరిస్థితి కూడా అర్థం చేసుకుంటున్నారు సార్. బురుడు పోతే మేడం అడిగితే అమ్మ మేము పంపుతాం అన్నారు సార్. పాత డిప్పు పంపారు సార్. పాత డిప్పు గురుడు మాకు నీళ్ళు లేదు, ఏం లేదు. చేనంతా ఎండుకుపోయింది, కంకి అంతా చచ్చిపోయినాయి. వాళ్ళ కంకి మేము సస్తున్నాం సార్. పిల్లలకు పెళ్లి చేస్తామంటే ఊరి పెట్టుకుని వస్తారు సార్. ఇంట్లో ఏం లేదు, మా పరిస్థితి బాగలేదు సార్. జీతం ఉంటున్నాం సార్. ఇప్పుడు అసలే కరెంటే లేదు. ఈ ఊళ్ళలో పండుకోవాలి, టండాలో పండుకోవాలంటే నీళ్లు లేదు, ఏం లేదు. బట్టలు పిండుకోవాలంటే లేవు సార్. చేనంతా ఎండుకుపోయినాయి, తాగడానికి నీళ్ళు లేదు సార్. గురుడు మాకు నీళ్ళు లేదు, ఏం లేదు. చేనంతా తమను కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయని మహబూబాబాద్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని గూడూరు మండలం పరిధిలో ఉన్న బీర్బల్ తండా, గుండెంగా 16 చింతల తండాలకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా సుమారు 200 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి తదితర పంటలు సాగు చేస్తున్నారు. 33 బోర్లు ఒకే ట్రాన్స్ఫార్మర్ కింద ఉండటంతో అవి పదే పదే మరమ్మతులకు గురవుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మన మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం మదనాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 6 తండాలకు సంబంధించినటువంటి రైతులు నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కరెంటు లేక పంటలన్నీ ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మాకు కరెంటు ఇవ్వకపోతే మేము మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం మాకు అని చెప్పేసి ఆరుగాలం పండించిన పంట కోత సమయానికి వచ్చేసరికి ఎండిపోవడంతో అయితే తీవ్ర నష్టాలకు గురవుతున్నామంటూ కూడా రైతులు మందు డబ్బాలతో నిన్న నిరసన కార్యక్రమం తెలపడమే కాకుండా కరెంటు అధికారులు వెంటనే మాకు ఆ ప్రత్యేకమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేయాలంటూ కూడా నిన్న రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే అందరినీ కంటనీరు పెట్టింది సుధాద్రి. ఎందుకంటే అక్కడ ప్రధాన పంటలుగా అటు వరి, మిర్చి, మిగతా తదితర ప్రధాన పంటలన్నీ కూడా పూర్తి దశకు వచ్చిన సమయంలో కరెంటు లేకపోవడంతో నీళ్లు అందక
పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ లో అక్కడ 33 బోర్లు 150 ఎకరాలకు సంబంధించినటువంటి పంటలు పండించేటువంటి ప్రధాన పంటలు పండించేటువంటి రైతులకు 33 బోర్లు ఉన్నాయి. ఆ బోర్లన్నిటికీ కూడా ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ మాత్రమే ఉంది. అది నిత్యము రిపేర్లు రావడంతో ఇటు బోర్లు అటు ఒక ట్రాన్స్ఫార్మర్ రెండు కాలిపోతున్నాయి. ఇది అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా వాళ్ళు ఆందోళన చెందారు. సుభద్రి మొత్తానికి దీంతో అయితే అధికారులు అటు జిల్లా కలెక్టర్ స్పందించి మాకు కరెంటు కష్టాలు లేకుండా 33 బోర్లు ఎట్ ఏ టైం నడిచే విధంగా 100 kVకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు మరొకటి అదనంగా కేటాయించి మా యొక్క కరెంటు కష్టాలను తీర్చాలంటూ కూడా మదనాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తండాల రైతులు నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాన్ని ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆ మదనాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 150 ఎకరాలకు సంబంధించినటువంటి 33 బోర్ల రైతులందరికీ కూడా ఆ నాణ్యమైన కరెంటును 24 గంటలు అందించే విధంగా ఆ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. సుభద్రి, ఇది ఇప్పటికే ఇటు మరోవైపు ఈ సంవత్సరం కొంత వర్షపాతం తక్కువగా ఉండడంతో అటు బోర్లలో కానీ బావులలో కానీ నీటి ఎద్దడి తక్కువగా ఉన్నది. దాన్ని ఆ సరైన సమయానికి వాడుకునే విధంగా కరెంటునన్నా సరఫరా చేయాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుభద్రి.